వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి కష్టాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇవ్వాలంటూ కూడా అనేక విధి విధానాలు తీసుకొని వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క మామిడి రైతులకు మాత్రం పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదన్న వాదన మీద ఏదైతే బంగారుపాలెంకి ఈ నెల 9వ తారీఖున వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా పర్యటిస్తున్నటువంటి నేపథ్యం. అయితే ఒక్కసారిగా పొలిటికల్గా ఉన్నటువంటి పరిస్థితి మాత్రం ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నెలకొందని చెప్పాలి. అయితే అధికార పార్టీ మాత్రం మేము న్యాయం చేస్తున్నాం అనేసి అధికార పార్టీ నాయకులు తెలియజేస్తుంటే ప్రతిపక్షం ఏమో రైతులకు మోసం చేస్తున్నారంటూ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఈ అంశం మీద మనతో మాట్లాడడానికి సిపిఐ నారాయణ గారు ఉన్నారు. సార్, ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ఎక్కువ, ఈ ఏడాది దిగుబడి బాగా వచ్చింది. అయితే రైతు మాత్రం మా గిట్టుబాటు ధర లేదు అని సార్ రైతులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధర ఇప్పించేలాగా అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఏదైతే 9వ తారీఖున వైఎస్ జగన్ కూడా పర్యటించేటువంటి పరిస్థితి నెలకొంది. ఈ ఓవరాల్గా ఈ పరిస్థితిని ఎలా చూడాలంటారు? ఇప్పుడు మామిడి రైతులది గత 10 ఏళ్ళగా ఇదే సమస్య వస్తూ ఉంది. రాష్ట్రంలోనే చిత్తూరు జిల్లా మామిడికి ప్రసిద్ధిగాంచింది. అట్లాంటిది ఈ ఫ్యాక్టరీ యజమానులందరూ సిండికేట్ అయ్యి రాజకీయ పరమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ తోటి వాళ్ళు రైతాంగానికి దించి మామిడి కొనుగోలు తగ్గించేసారు రేట్లు. దానిపై ఆందోళన సాగిస్తే కూడా ఆందోళన సాగించిన కలెక్టర్ ఒప్పుకున్నా కానీ ఆనాటి రాజకీయ నాయకులు ఒత్తిడి చేసి ఫ్యాక్టరీ యజమానుల్ని ఒత్తిడి చేసి పెన్షన్ కూడా చేశారు. ఎందుకంటే వాళ్ళకు కూడా జ్యూస్ ఫ్యాక్టరీ ఉంది కాబట్టి. ఈసారి ఇంకా ఘోరమైంది. ఇప్పుడు గవర్నమెంట్ మారింది కదా, ఇక ఈ గవర్నమెంట్లో మనకు న్యాయం జరుగుతుంది ఉద్దేశంతో భరోసాగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మామిడి రైతుకు వచ్చేకాడికి మేము ఆందోళన మొదలుపెట్టారు. దానిపైన చంద్రబాబు నాయుడు ఇంటర్వ్యూ అయ్యి 8 రూపాయలు లెక్కన వాళ్ళ దగ్గర కొనండి, నేను 4 రూపాయలు ఇస్తా, 12 రూపాయలు అయితే సరిపోతుంది, 12 రూపాయలు ఇస్తే సరిపోతుంది అని అన్నాడు. అంటే మామూలుగా అయితే ఫ్యాక్టరీ యజమానులు ఈ మామిడి పండ్లు కాయలు తీసుకొని పల్ప్ చేసి విదేశాలకు ఎగుమతి చేసి అమ్ముతున్నారు. చెప్పండి వాళ్ళకి ఎంత అమ్ముతున్నారు చెప్పండి. విదేశాలు ఎంత అమ్ముతారో బిల్లు చూపించండి. వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటున్నారు. కానీ ఇక్కడ మామూలు రైతుల్ని ఒత్తిడి చేయడానికి వెనుక అడిగేసి చంద్రబాబు నాయుడు నేను 4 రూపాయలు ఇస్తానులే అన్నాడు. ఆయన అప్పసొత్తే కాదు, అది మన ప్రజాన డబ్బులే ఇవ్వాలా. ఎందుకు ఇవ్వాలి ఎట్లా? ఎందుకు మామిడి ఫ్యాక్టరీ రైతుల్ని మిమ్మల్ని మీరు మర్యాదగా చెప్పిన బట్టి చేస్తారా లేదా, మేము విశాఖ బుక్ చేస్తామని చెప్పేసి చెప్పకూడదు, బెదిరించలేకపోతున్నారు. వాళ్ళు అడుక్కుంటున్నారు. వాళ్ళు ఏం చేస్తారు, ఈ 4 రూపాయలు ఇవ్వనేయండి, మేము 2 రూపాయలు ఇస్తాము, మేము 3 రూపాయలు ఇస్తాము, అది కూడా సంవత్సరం తర్వాత మేము డబ్బులు ఇస్తాం, దాన్ని ఒప్పుకుంటే మీరు తిప్పండి అని చెప్పేసి అనేస్తారు. వాళ్ళకి అంత ధైర్యం ఉండాలా? కలెక్టర్ చెప్పినా వినరు, ముఖ్యమంత్రి చెప్పినా వినరు. మరి మేము ఇప్పుడు డబ్బులు ఇవ్వము, మేము సంవత్సరం తర్వాత ఇస్తామంటే కూడా రైతులు ఏం చేస్తారు, చెడిపోతాయి కాబట్టి తప్పనిసరి ఆత్మహత్య చేసుకునే బదులు బతుకుతామనే ఉద్దేశంతో వాళ్ళు సిద్ధపడుతున్నారు. అంటే రైతాంగాన్ని ఒత్తిడి చేసి గోడకు కొట్టి వాళ్ళని అన్యాయం చేయడం కరెక్ట్ కాదు. గవర్నమెంట్ ఫర్మ్గా ఉండాలి. మీరు మర్యాదగా ఇచ్చిన రేటు ఇస్తే చేయండి, లేకుండా పోతే మీ సంగతి తెలుస్తాం, మేము అనేక రకాల కేసులు పెడతాం. ఎందుకు బెదిరించకూడదు? ఎందుకు బెదిరించడం వాళ్ళకి విదేశాల్లో అమ్మేటువంటి బిల్లు చూడండి మీరు. ఆ విషయంలో గవర్నమెంట్ మెతక వైఖరి. ఈ మెతక చూసుకున్నాక వాళ్ళు కూడా తిరగబడి మీరు ఏం చేస్తారు చేయండి తిరగబడుతున్నారు. అంత ధైర్యం ఎట్లా వస్తుంది? రాజు మెతకంటే గౌరవం 3 కాలం నడుస్తుంది. అట్లా ఈ విషయంలో ప్రభుత్వాన్ని ఇంకొంచెం కఠినమైన చర్య తీసుకునే కావాల్సి ఏర్పాటు చేయమని కోరుతున్నాం. ఈ సందర్భంగా సరే వాళ్ళు రైతు ఆందోళన చేస్తున్నారు, ఎవరు బట్టి వాళ్ళు పోతారు. ప్రతి రాజకీయ పార్టీ ఎందుకుంటుంది, మేము కూడా పోయినాం. మరి ఇప్పుడు జగన్ కూడా పోదానికి ట్రై చేస్తున్నాడు. జగన్ సమస్య వస్తుందంటే ఆయన చనిపోతే సంతాపం ప్రకటించడానికి కూడా మంది బార్బలతోటి డీజీ సౌండ్స్ పెట్టుకొని హంగామా ఏదో పెళ్లికి పోయినట్టుగా ఆడిపోయి లాంటి ఆర్డర్ క్రియేట్ చేస్తున్నాడు. మనం ఒంగోలు చనిపోయారు కదా, అటు గతసారి ప్రజెంట్ చేస్తాను. ఏమంటే పరామర్శకు పోయినా, సంతాపానికి పోయినా, పెళ్ళిళ్ళకి పోయినా, రైతుల పరామర్శకు పోయినా మామూలు పద్ధతిలో పోయి వాళ్ళని చేయొచ్చు. అంటే ఇక్కడి నుంచి మీరు మంది మార్గాలతో హంగామా చేసుకుంటూ పోతూ ఉందంటే అది లా అండర్ క్రియేట్ అవుతుంది. గవర్నమెంట్ ఏమంటే మీరు లా అండర్ క్రియేట్ మీరు రాకూడదు అంటారు. అంతకుముందు జగన్మోహన్ రెడ్డి బయలుదేరితే ఇళ్ళ నుంచి బయట కూడా ఆపిచ్చేసేవాడు. మొత్తం ఇళ్ళలో ఉండేవాళ్ళు, చెట్లు కూడా నరికిచ్చేసేవాడు. అంత దుర్భాగ్యం చేశాడు. ఇప్పుడు ఈయన అట్లా చేయలేదు, కానీ మంది మార్గంతో వద్దని చెప్పి అంటున్నారు. అది నిజంగా రైతాంగం న్యాయం చేసుకుంటే రైతు అక్కడ ఉంటారు కదా, మీరు ఇక్కడి నుంచి వేల మంది చూసుకోకల్లా నిజమైన రైతులు బాధపడే వాళ్ళు అక్కడ ఉన్నారు. వాళ్ళతో పోయి మాట్లాడితే సమస్య మంచిది అవుతుంది. వాళ్ళకి సంబంధం లేకుండా మీరు ఒక 2,000-3,000 మంది మొబైల్ చేసుకొని
ఆ రైతు ఒక 100 మంది వదిలిపోతుంటే రైతులకి న్యాయం చేకూరడం కాదు, ఇది ఒక రాజకీయ పుబ్బానికి ఉపయోగపడే పద్ధతి తప్ప ఇంకోటి కాదు. రాజకీయ పార్టీ రాజకీయం చేస్తుంది, దాన్ని తప్పంటలే. కానీ ఆపద ఉన్న రైతాంగాన్ని కాపాడడానికి ఉపయోగపడే పద్ధతి కాకుండా చనిపోయిన వాళ్ళ కుటుంబానికి నిజమైన సానుభూతి చెప్పడం కాకుండా రాజకీయ పరమైన చేస్తుంది. కాబట్టి ఇది ఒక అగ్లీగా ఉంది. అది జగన్మోహన్ రెడ్డి దాన్ని తీసుకోవాల్సిన అవసరం చూద్దాం. అంటే సార్ గతంలో ఏదైతే ఆ యొక్క కాన్వాయ్లో పడి సింగయ్య మృతి చెందాడో అతను కేవలం అదంతా కూడా వాళ్ళు సృష్టించింది అధికార పార్టీ వల్ల అనేసి అని కూడా వైసీపీ నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు బంగారపాలెం కూర్చున్న తరుణంలో కూడా అడ్డుకునేందుకు అధికార పార్టీ చూస్తుందే కానీ రైతులకు మేలు చేయడం లేదన్న వాదన కూడా వైసీపీ నేతలు బలంగా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. అదే తరుణంలో ఖచ్చితంగా 9వ తారీఖు మాత్రం పెద్ద స్థాయిలో ఈ యొక్క ప్రోగ్రాం కూడా సక్సెస్ చేయాలని వైసీపీ నాయకులు చూస్తున్నారు. ఇప్పుడు చనిపోయిన అధికార పార్టీ వాళ్ళే బలవంతంగా చంపలేరు, లేదు జగన్మోహన్ రెడ్డి బలంగా చంపడం అవకాశం లేదు. కార్యక్రమం చనిపోయిన ఖాయం. అప్పుడు వాళ్ళు దాన్ని ఆపి దానికి కావాల్సిన ఏర్పాటు చేస్తుంటే పోయి ఉండేది, తెలియకుండా ఉండిపోయారు. అది అహంభావంతో కావచ్చు, ఆయన తెలియదు అనుకోవచ్చు, ఏదైనా కానీ బాధ్యత వహిస్తుంది వాళ్ళే. అయితే దానిపైన జగన్మోహన్ మీద కేసు పెట్టడం కరెక్ట్ కాదు. అది యాక్సిడెంట్ జరిగినప్పుడు ఓనర్ మీద కేసు పెడతారా? అది వీళ్ళు కూడా కొంచెం ఓవర్ యాక్షన్, వాళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ వీళ్ళు ఎంత ఓవర్ యాక్షన్ కనిపిస్తామని. ఇప్పుడు మామూలు అయితే నిజంగానే పెద్ద ఆందోళన చేస్తున్నారు. సీరియస్ సమస్య, మేమంతా కూడా పోయి దాన్ని చేసాం. ఇప్పుడు దాన్ని దీని వల్ల రాజకీయం చేసి ఉపయోగపడేవాడు ఆయన కూడా ఉపయోగిస్తారు ప్రతిపక్ష నాయకుడు కాబట్టి. అయితే నిజమైనటువంటి మామిడి రైతుల బాధితుల్ని కాపాడడానికి ఉపయోగపడే పర్యటన ఒక వేరు. దీన్ని రాజకీయాలు చేయడం ద్వారా ఓట్లు సంపాదించాలని చెప్పేసి ఇంకొక పద్ధతి. ఆ రెండు నేను సమర్థిస్తాను. ఎందుకంటే రాజకీయ పార్టీ ఉన్నాడు సన్యాసం కాదు కదా వాళ్ళు. కానీ దాన్ని ఉపయోగించుకొని ఈయన మంది మార్పురాన్ని చేసి హడావుడి చేసి అసలే ప్రభుత్వం మీ మీద చిన్నచూపు చూస్తున్నప్పుడు మీరు దానికి వాళ్ళకి అవకాశం కల్పించి లా అండ్ ఆర్డర్ కల్పించడం ద్వారా మీరు దాన్ని బ్యాన్ చేసే పని తీసుకెళ్తున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కడ పోయిన లా అండ్ ఆర్డర్ వస్తూ ఉంది, మన సింగయ్య చనిపోయాడు, రేపు ఇంకేం జరుగుతుంది తెలియదు, ఆయన మొబైలైజ్ చేస్తారు. ఎక్కువ ఎందుకు మొబైలైజ్ చేయాలండి? మామిడి బాధితులను మొబైలైజ్ చేయకుండా మీ కార్యకర్త మొబైలైజ్ చేయడం ఏంటి? వైసీపీ కార్యకర్త మొబైలైజ్ చేయడం ఏంటి? దాన్ని బట్టి మీరు మీ పార్టీ కోసమా వాళ్ళ కోసమా? కాబట్టి మీరు మర్యాదగా మీ పార్టీకి మీరు పోండి, వాళ్ళతో మాట్లాడండి, ఏ అభ్యంతరం ఉండదు. ప్రభుత్వం కూడా దాన్ని నిషేధం వీలు కాదు. ఈ లా అండ్ ఆర్డర్ వస్తుంది బట్టి వాళ్ళు నిషేధించి వాళ్ళకు లిమిటేషన్ పెడతారు. ఆ లిమిటేషన్ అంగీకరించిపోండి, అంతేగాని ఆ లిమిటేషన్స్ అంగీకరించి పోకుండా ఇబ్బంది పెట్టడం. అసెంబ్లీలో నాకు ప్రతిపక్ష నాయకుడు లేదు కాబట్టి నేను పోనని చెప్పడం, ఇవన్నీ విడ్డూరమైనటువంటి పెద్ద పెంకుటి కాదు. ప్రతి అంశాన్ని ప్రజల సమస్యల్ని రాజకీయ పరమైన చేయబాకండి. రాజకీయాన్ని ఫైట్ చేసుకుందాం, అంతేకాని దానికి ఆపద ఉన్న రైతాంగానికి, చనిపోయిన కుటుంబాలకి, పరామర్శించడానికి, పెళ్లికి చావుకు ఒకే మంత్రం పడతారండి ఎవరన్నా? పెళ్లి మంత్రం లేదు, చావు మంత్రం లేదు. జగన్మోహన్ రెడ్డిలో అన్నిటికీ ఒకే మంత్రమే వాడుతున్నాడు, అది కరెక్ట్ కాదని చెప్తున్నాడు. ఫైనల్గా ఏదైతే స్మార్ట్ మీటర్ల మీద మీరు వ్యతిరేకిస్తున్నారు, అది అసలు దీన్ని ఎలా చూడాలంటారు? మీటర్ వ్యవహారం స్మార్ట్ మీటర్ పెట్టే ముందు ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే, ఈ స్మార్ట్ మీటర్లో విద్యుత్ ఒప్పందం పైన గత ప్రభుత్వం ఉన్నప్పుడు న్యూయార్క్లో పెద్ద ఎత్తున లంచం ఇచ్చింది అదాని, అది న్యూయార్క్ కోర్టులో నమోదైంది. అది ఎవరికి ఇచ్చారు? ఆంధ్రప్రదేశ్లో జరిగేటువంటి విద్యుత్ ఒప్పందానికి లింక్ అయినటువంటి లంచం. అది $27,00,00,000 ఎంత ఇచ్చారు. అది కోర్టులో ఉంది. కోర్టులో ఉన్నప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆ ట్రంప్ మోడీ అక్కడ ఉన్నటువంటి ఎలిస్తేనా అతను కార్ల కంపెనీ వాడు వీళ్ళంతా కలిసి దాన్ని మేనేజర్ పనిచేస్తున్నారు. అప్పుడు మేము అంగీకరించి పగల కొడతామని ప్రకటించాం. లోకేష్ కూడా అప్పుడు ప్రతిపక్ష నాయకుడు ఇవ్వండి, మీరు మీటర్ పెడితే మీటర్ పగలగొట్టే బాధ్యత మాది, మేము అంగీకరించి చెప్పారు. కరెక్ట్, బాగానే ఉంది. ఇప్పుడు ఆ లంచం అట్లే ఉంది, ప్రభుత్వం మారింది, మళ్ళీ వీళ్ళు మీటర్ పెడుతున్నారు. అంటే ఆ లంచం ట్రాన్స్ఫర్ అయిందా ప్రభుత్వ ఉద్యోగాల మాదిరి, లేకపోతే అది వేరా? మరి అట్లాంటప్పుడు గత స్మాటర్ పగలగొడతా చెప్పిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎందుకు బిగిస్తున్నారు? అంటే మీకు కూడా ఏమైనా ఆలోచన ఉందా? ఇవన్నీ అనేక ప్రశ్నలు వస్తున్నాయి. అందువల్ల ఈ విషయంలో మాత్రం స్మార్ట్ మీటర్లు పెట్టడం నైతికంగా టీడీపీ ప్రభుత్వం మంచిది కాదు. రాజకీయంగా ఒకప్పుడు హామీ ఇచ్చేటువంటి ఇదే లోకేష్ యువ నాయకుడు మళ్ళీ ఇప్పుడు ఆయన నాయకత్వం స్మార్ట్ పెడతా ఉంటే సిపిఐ వ్యతిరేకిస్తూ ఉంది. ఇప్పుడు క్లారిఫై చేయాలంటే న్యూయార్క్ కోర్టు కేసు ఏమైంది, ఆ లంచం ఏమైంది, అప్పుడు ఇప్పుడు సమర్థిస్తానంటే లంచం మీకు ట్రాన్స్ఫర్ అయిందా, లేకుండా ఇక్కడ ఏమైనా జరుగుతూ ఉందా? ఇక్కడ మాత్రం మేము మీరు మాట మారచ్చు కానీ కమ్యూనిస్ట్ పార్టీకి మేము మారం. అందుకే ఎక్కడ మాస్ మీటర్లు పెట్టా దాన్ని పగలగొట్టమని పిలిపించాం, పగలగొడతాం.
జైల్లో పెడితే పెట్టండి, జైలు నింపుతాం కావాలంటే, కానీ మేము అంగీకరించాం. చివరిగా ఏడాది పాలన పూర్తి చేసుకునింది కూటమి ప్రభుత్వం. ఒక సీనియర్ నాయకులుగా మీరు ఈ ఏడాది పాలన ఎలా సాగిందని మీరు భావిస్తున్నారు? ఇప్పుడు ఒక్క సంవత్సరంలోనే మొత్తం జిమ్మిక్స్ రావు. ఇది మాయల పైకి మంత్రం కాదు కదా, హోమ్ రీమ్ క్లీన్ అంటే అయిపోయేది. అందులో ఒక 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అనేక నెగిటివ్ పరిపాలన నుంచి ఒకసారి బయటపడాలంటే కొంచెం ఇబ్బంది. అయితే ఆ మాత్రం మోడీ సపోర్ట్ ఉంది కాబట్టి ఇప్పుడు దాకా బట్ట కట్టుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు నాయుడు. అది మోడీ సపోర్ట్ లేకుండా ఉంటే ఇప్పటికి బట్టలు తిరిగి చేసి ఉండేవాళ్ళు. దాన్ని ఉపయోగించుకుంటున్నారు. కొన్ని హామీలు మితిమించి హామీలు ఇచ్చారు. ఆ హామీలు నెరవేర్చడం చాలా కష్టం. అందువల్ల ప్రధాని ఇక్కడ 1 ఇయర్లో అసంతృప్తి వస్తున్నమాట వాస్తవం. 1 ఇయర్లోనే అసంతృప్తిని సంవత్సరం 4 ఏళ్ళు పట్టడం ఉంటుందని కూడా కరెక్ట్ కాదు. ఈ ఎక్స్పీరియన్స్ తోటి బాగుపడుకుంటే బాగు చేస్తే మంచిది. లేదు ఇట్టే పరిపాలన సాగిస్తారనుకోండి, ఇప్పుడు వాళ్ళు కూడా నిలబడ్డారు. ఒక్క సంవత్సరంలో మొత్తం కొండని పిండిని చేయలేకపోయినా వీళ్ళు ఎక్కువ మాట్లాడారు, తక్కువ పని చేస్తున్నారు. అంత ప్రయారిటీ ప్లేస్మెంట్ చేయడం లేదు, ఇది ప్రాధాన్యత క్రమం చేయడం లేదు. వాళ్ళు ఇచ్చినటువంటి ఉద్యోగ సమస్యలు మొదలుకొని అనేక సమస్యలు ఉన్నాయి, వాటి చేయడం లేదు. పెద్దవి చేస్తారు. మళ్ళా ఒక వెనకబడిన ప్రాంతాలు, కరువు ప్రాంతాలకు ఉపయోగపడే హంద్రీనేవా, గాలేరు నగరి, వంశధార ఇలాంటి ప్రాజెక్టులు అంటూ ఉంటే దానిపైన డబ్బులు తెచ్చి ఖర్చు పెట్టకుండా మళ్ళీ మనకి చల్ల 80,000 కోట్ల రూపాయలు అని చెప్పేసరి అది పెద్ద ప్రణాళిక వేశాడు. అంటే మజ్జిగ దోవ లేకపోతే పెరుగు సీట్ రాసేట్టుగా ఇప్పుడు దాని జరిగిపోతున్నాడు. అయ్యా అది ఏ పని కాదు, ఇప్పుడే చేయాల్సిందే, నీళ్ళు ఎప్పుడైనా కావాల్సిందే. కానీ ప్రయారిటీ దీన్ని పూర్తి చేసుకుంటూ దానికోసం ప్రయత్నం సాగించండి. దాని ఏమంటున్నాడు, డబ్బులు నుంచి వస్తాయంటే దానికి 25% కాంట్రాక్టర్లు పెట్టుకుంటారు అంటాడు. అంటే కాంట్రాక్ట్ ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళు? ఇప్పుడు B1 ఉంది హైవే, వాళ్ళే డబ్బులు ఖర్చు పెట్టి కడుతున్నారు, వాళ్ళు చెక్ పోస్ట్ పెట్టినారు, దాని నుంచి వాళ్ళు వసూలు చేసుకుంటారు. అంటే ఆ విధంగా ఇప్పుడు నీళ్ళు కూడా వాళ్ళు అమ్ముకుంటారా? నేను పర్మిషన్ ఇస్తారా మీరు? అది చాలా ప్రమాదం. ఇదే వరల్డ్ బ్యాంకింగ్ తీసుకోండి, యాడ్ తీసుకోండి, కానీ కాంట్రాక్టర్స్ పెట్టుబడి పెట్టి వాళ్ళ ద్వారా ప్రాజెక్టు పూర్తి చేసేటంటే అది ఆత్మహత్య సదృశ్య కానీ కాదు, దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కాబట్టి దానికి ఇంట్రెస్ట్ రేట్ సమస్యలు ఉన్నాయి, కాలేజ్ సమస్య ఉంది, చాలా టైం పడుతుంది. అది పరిష్కారం చేసుకుంటూ పోండి. కానీ ప్రయారిటీ మాత్రం ఈ కరువు ప్రాంతాల్లో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులని త్వరగా పూర్తి చేయమని కోరుతా ఉన్నాం. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యని రాజకీయంగా కోణంలో కాకుండా ఆ రైతులకు న్యాయం జరిగేలాగా చూడాలి తప్ప లేనిపోని రాజకీయాలు చేయడం మాత్రం తగదంటూ కూడా నారాయణ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఏడాది పాలన పైన చూస్తున్నది ఇప్పుడు మనం ఒక సంవత్సరానికి ఒక గవర్నమెంట్ మీద పూర్తి స్థాయిలో మనం తెలియజేయలేము. అయితే కొంతమేరకు అసంతృప్తి కూడా కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇదే అసంతృప్తి ఇంకా 4 ఏళ్ళు ఉంటుందన్న గ్యారంటీ కూడా లేదు. రానున్నట్టు 4 ఏళ్ళలో కూడా పార్టీ మెరుగుపడవచ్చు. అయితే వేచి చూడాలి. ఇదంతా కూడా ఒక ఏదైతే ముఖ్యంగా ఇప్పుడు నడుస్తున్నటువంటి పాలిటిక్స్లో పూర్తిగా రాజకీయ కోణంలో కాకుండా ఏది కూడా కానీ ఒక న్యాయపరంగా రైతు విధానంతో రాజకీయ పార్టీలు నడవాలంటూ కూడా సిపిఐ నారాయణ తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. For latest updates on India Pakistan, download RTV Live app.